వచ్చే సమ్మర్ సీజన్లో ఓరుగల్లు వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. వరంగల్లోని భద్రకాళి చెరువును ఖాళీ చేయడమే ఇందుకు కారణం. పూడికతీత కోసం చెరువును ఖాళీ చేయగా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఇక మరోవైపు చెరువులో నీళ్లు లేకపోవడంతో చుట్టుపక్కల కాలనీలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నది వరంగల్లోని భద్రకాళి చెరువు. దాదాపు 386 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రజలకు తాగునీరు అందించేందుకు ఈ చెరువును రిజర్వాయర్ గా మార్చారు. ఈ చెరువు రిజర్వాయర్ గా మార్చిన నాటి నుండి నగర ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ చెరువులో పూడిక మట్టి పేరుకుపోవడం, నీటి నిల్వ తగ్గడంతో పూడిక తీసి నీటి నిల్వ పెంచాలని నిర్ణయించారు అధికారులు. దీంతో చెరువులోని 150 మెట్రిక్ క్యూబిక్ అడుగుల నీటిని నాగారం చెరువులోకి వదిలేశారు. చెరువులోని నీటిని వదిలేయడం వల్ల చెరువు చుట్టూ ఉన్న హనుమకొండ ప్రాంతం, కాపువాడ, స్మార్ట్ రోడ్, హంటర్ రోడ్, దుర్గాదేవి కాలనీ, ద్వారక కాలనీ, వాసవి కాలనీ, మచిలీ బజారు, రాయపుర, పద్మాక్షిగుట్ట రోడ్, బాలసముద్రం, శ్రీనివాస కాలనీ, అడ్వకేట్స్ కాలనీలలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని వాపోతున్నారు స్థానికులు. ఇప్పటికే బోర్లలో నీళ్లు తగ్గిపోగా చేతి పంపుల నుంచి వాటర్ రావడం లేదని చెబుతున్నారు. అందులో పూడికలు తీస్తామని నీళ్లు మొత్తం తీసేసిర్రు. ఇప్పుడు నల్లాలు వేస్తే ఒక 4-5 బిందెల కంటే ఎక్కువ వస్తలేవు. మంచిళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే ఇట్లా ఇబ్బంది అవుతుంది. ముందు ముందు ఎండలు ముదురుతూ ఉంటే తాగునీరుకి ఇబ్బంది అవుతుంది. బోర్లల్లో నీళ్లు కూడా ఎండిపోతున్నాయి. దానివల్ల తొందరగా ఆ పూడికేదో తీసి ఆ భద్రకాళి చెరువులో నీళ్లు నింపాలి. నీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. కాబట్టి గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఆ పూడికలు తొందరగా తీసి చెరువు నింపాలని. అసలే వర్షాలు అంతంత కురిశాయి. చెరువులోని నీరు బయటకు వదిలేయడంతో నల్లాల్లో సరిగ్గా నీళ్లు రావడం లేదని, ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉండబోతోందో అంటూ పద్మాక్షిగుట్ట రోడ్డు, మైసయ్య నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రకాళి చెరువులోని నీటిని వదిలేసినా పూడిక మట్టి తీసి దేవాదుల, ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా చెరువును నింపుతారని అనుకున్నారు. కానీ చెరువులోని నీటిని వదిలేసిన అధికారులు మళ్లీ చెరువు వైపు చూడడం లేదని రామన్నపేట కాలనీ వాసులు విమర్శిస్తున్నారు. చెరువు మొత్తం ఎండిపోతాంది. పుట్టుక తీస్తా అని చెప్పిరు. అవి తీస్తలేరు. ఏం లేరు. ఏం చేస్తారో ఏందో. మన బోర్ల కాడ నుంచి ఎండిపోతానే. మరి మాకు నీళ్ళ గురించి ప్రాబ్లం అవుతుంది. భద్రకాళి చెరువు మంచిగా ఉండే ఇంతకుముందు. ఇప్పుడు అసలే ఒక 10 బిందెలు 5 బిందెలు ఇట్లా పట్టుకోగానే జనాలకు సరిపోతుంది. భద్రకాళి చెరువుల నీళ్లు తీసేసినారు. దానివల్ల ఇప్పుడు మాకు వాటర్ ప్రాబ్లం బాగా అవుతుంది. మాకు నల్లాలు రావడం లేదు. బోరింగ్లలో కూడా నీళ్లు బాగా ఇనికిపోయినాయి. ఇప్పుడు పక్క పంట ఉన్నది, భద్రకాళి చెరువు పక్క పంట ఉన్నది. మాకే ప్రాబ్లంగా ఉన్నది. అటువంటి ఇంకా దూరంగా ఉన్న ప్రాంతాల వల్ల కూడా బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తొందరగా చెరువు పూటిక తీసి మాకు వాటర్ ప్రాబ్లం లేకుండా చేయాలని. వరంగల్ చార్బౌలి ప్రాంతంలో ఆగస్టులో 1.20 మీటర్ల లోతులో నీళ్లుంటే డిసెంబర్ నాటికి 2.62 మీటర్లకు పడిపోయింది. హసన్పర్తిలో అయితే ఏకంగా 8.20 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఇప్పుడే ఇలా ఉంటే సమ్మర్లో ఎలా అన్న ఆందోళన పబ్లిక్ లో కనపడుతోంది. భద్రకాళి చెరువు పూడికతీత పేరుతోటి 3 నెలలుగా చెరువులో నీళ్లు ఖాళీ చేసి మొత్తం ఎండిపోయేలాగా చేశారు. ఈ ప్రాంతాలలో ఉండబడేటువంటి బోర్లు, బావులన్నీ అడుగంటిపోయే ప్రమాదం వచ్చింది. అట్లాంటిది ఈ నెలనే ఈ తరగా ఉంటే మే నెల పూర్తిగా ఎండాకాలంలో ఇంకా పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం కనబడుతోంది. కాబట్టి తక్షణమే ఈ నీటి ఎద్దడిని అరికట్టేందుకు ప్రభుత్వం భద్రకాళి చెరువు పూడికతీత పనులంటారా ఆ చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము చూస్తాను. భద్రకాళి చెరువులో నీరు లేనంత మాత్రాన భూగర్భ జలాలు తగ్గవంటున్నారు అధికారులు. ఎండాకాలం ప్రారంభ సీజన్ కాబట్టి మీటర్ లోతు నీటి మట్టం తగ్గుతుందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత దిగువకు వెళ్లే ప్రమాదం ఉందని అంటున్నారు. భద్రకాళి లేక్ అనేది టోటల్ హన్మకొండ ఏరియా అంతా ఇన్ఫ్లుయెన్స్ ఉండదండి. ఇప్పుడు ఓన్లీ ఫర్ అరౌండ్ రేడియస్లో 2 to 3 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. సో అంతా అన్ని వెల్స్ ఇప్పుడు సిటీ అంతా ట్యాంక్లో నీళ్లు తీయడం వల్ల మొత్తం దాని మీద ఆధారపడి నీటి మట్టాలు పడిపోయినాయి అని అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు హసన్పర్తి మండలి కూడా GWMC పరిధిలోకే వస్తుంది. అక్కడ ఉన్న ట్యాంకుని బట్టి అక్కడ ఉన్న నీటి మట్టాలు ఉంటాయి. లైక్ బోర్వెల్స్ అయినా ఇప్పుడు మాకు అబ్జర్వేషన్ వెల్స్ ఉన్నాయి కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. ఇప్పటికైనా భద్రకాళి చెరువులో పూడిక తీసి నీటిని నింపాలంటున్నారు స్థానిక ప్రజలు. ఎండాకాలంలో నీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.